మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి రోజున ఉప్పుతో ఇలా చేస్తే చాలు, అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. అష్టమి అనేది చాలా మంచి తిథి. ఈరోజు అప్పుకు సంబంధించిన ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా అష్టమి రోజు రాత్రి 7 దాటిన తర్వాత ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు, 1 కోటి రూపాయల అప్పు ఉన్నా తీరిపోతుంది. వద్దన్నా ధనం వస్తుంది. స్వయంగా మీరే మీ అప్పులను తీర్చుకోగలుగుతారు. ఉప్పుకు అప్పుకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఉప్పుతో అప్పు కోసం ఎటువంటి పరిహారాలు చేసినా ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఎందుకంటే ఉప్పుకి మన అప్పులన్నీ తీర్చేసే శక్తి ఉంది. ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. మీకు ఎన్ని కోట్ల అప్పు ఉన్నా, ఎన్ని లక్షల అప్పులు ఉన్నా పర్వాలేదు. అష్టమి రోజు ఈ పరిహారం చేసుకుంటే తప్పనిసరిగా మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి. అప్పులు తీరిపోతాయి. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. మీకు ఉండే ధనపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. విపరీత ధనలాభం కూడా కలుగుతుంది. మరి ఇంతకీ ఈ అష్టమి రోజు ఉప్పుతో ఏం చేస్తే అప్పులన్నీ తీరిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక లక్ష్మీదేవి కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నమో నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. హిమవత్ పర్వత అడవులలో పవిత్ర గంగా నది ప్రవాహ హోరు మధ్య ప్రకృతి ఒడిలో వెలసిన ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో మహాజ్ఞాని అయిన మార్కండేయ మహర్షి తన శిష్యులతో కొలువై ఉన్నారు. ఆ సాయం సంధ్యా సమయం ఆకాశమంతా కుంకుమ వర్ణంలో మునిగి తేలుతోంది. పక్షులన్నీ తమ గూళ్లకు చేరుకుంటున్న తరుణంలో ఒక నల్లని కాకి ఆశ్రమ ప్రాంగణంలోని ఒక వృక్షంపై వాలి ఎంతో కర్కశంగా వింతగా అరిచింది. అది చూసిన ఆ యువ శిష్యుడు అసహనంతో, గురుదేవా, ఈ పక్షి అరుపు వినడానికి చాలా వికారంగా ఉంది. దీనిని చూడటమే అరిష్టమని లోకం అంటుంది కదా. అటువంటి ఈ కాకికి మనం ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అని ప్రశ్నించాడు. అప్పుడు మార్కండేయ మహర్షి చిరునవ్వు నవ్వి, నాయన, ఈ అనంతమైన సృష్టిలో ఏ జీవి కూడా కారణం లేకుండా పుట్టలేదు. నీవు తక్కువగా చూస్తున్న ఆ కాకి వెనుక ఒక కంటతడి పెట్టించే పురాణ గాథ, ఒక భయంకరమైన శాపం మరియు ఒక మహా పాపం దాగి ఉన్నాయి. ప్రతిరోజు కాకికి అన్నం పెట్టడం అనేది కేవలం ఒక అలవాటు కాదు, అది ఒక ఆత్మకి ఇచ్చే విముక్తి. ఈ రహస్యాన్ని శ్రద్ధగా విను. ఇది తరతరాలకు మానవాళికి దిశానిర్దేశం చేస్తుంది అంటూ ఆ అద్భుతమైన కథను ప్రారంభించారు. త్రేతాయుగపు చరమాంకంలో విదర్భ రాజ్యాన్ని ధర్మవర్ధనుడు అనే రాజు అత్యంత ధర్మబద్ధంగా పాలిస్తూ ఉండేవాడు. ఆయన రాజ్యమంతా సుభిక్షంగా ఉన్న ఆయన పుత్రుడైన శుభవర్ధనుడు మాత్రం అహంకారంతో, విలాసాలతో పెరిగాడు. అతడికి అన్నం పరబ్రహ్మస్వరూపం అనే సత్యం అస్సలు తెలియదు. రాజకుమారుడు కావటంతో ఆహారాన్ని నిరంతరం అవమానించటం, వడ్డించిన విస్తరిలో సగం వదిలివేయటం, అన్నాన్ని కాలితో తన్నటం వంటి పనులు చేసేవాడు. అతడు రాజభవనంలో 100 రకాల పిండి వంటలు ఉన్నా ఏదో ఒక లోపం వెతికేవాడు. ఆ అహంకారం ఎంత స్థాయికి చేరిందంటే అన్నం పెట్టే తల్లిని వడ్డించే సేవకులను కూడా దూషించేవాడు. ఒకనాడు వేటకు వెళ్ళిన శుభవర్ధనుడు అడవిలో దారి తప్పి సూర్యుడి ప్రతాపానికి అలసిపోయి తీవ్రమైన ఆకలి దప్పికలతో కన్వ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ మహర్షి ఎంతో వాత్సల్యంతో తన తపఫలంతో లభించిన దివ్యమైన పాయసాన్ని ఒక మట్టి పాత్రలో పోసి అతనికి ఇచ్చారు. ఆ పాయసం ఆ ముని ఎంతో కష్టపడి అడవిలో దొరికిన ధాన్యంతో తయారు చేసింది. అయితే ఆ పాయసం తన అంతస్తుకు తగినట్టుగా లేదని, మట్టి పాత్రలో తినటం తనకు అవమానమని భావించిన శుభవర్ధనుడు, ఇదేం పాయసం, ఏమాత్రం రుచి లేదు, దీనికంటే మా రాజభవనంలో గుర్రాలకు పెట్టే గడ్డి కూడా బాగుంటుంది అంటూ ఆ పవిత్రమైన ఆహారాన్ని నేలపాలు చేశాడు. ఆ ఆహారం నేలపాలైనప్పుడు ఆ ఆశ్రమ వనదేవతలు కూడా విలపించారు. కన్వ మహర్షి తన యోగ దృష్టితో శుభవర్ధనుడి అహంకారాన్ని చూసి ఆగ్రహించలేదు, కానీ అతడి అజ్ఞానానికి జాలిపడ్డారు. మహర్షి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఇలా అన్నారు, కుమారా, ఏ అన్నం వల్లనైతే సమస్త జీవకోటి బ్రతుకుతుందో, ఏ అన్నం కోసం లోకంలో కోట్లాది జీవులు పరితపిస్తున్నారో, ఆ అన్నాన్ని నీవు ఈరోజు తృణీకరించావు. అన్నం నింద అంటే సాక్షాత్తు పరమాత్మను నిందించటమే.
నీవు చేసిన ఈ పాపం సామాన్యమైనది కాదు. నీవు మరణించిన తర్వాత నీ ఆత్మకు పితృలోకంలో చోటు దక్కదు. నీవు ఒక పక్షి రూపంలో, ముఖ్యంగా లోకం అసహించుకునే కాకి రూపంలో భూమిపై తిరుగుతూ ఇతరులు దయతో పెట్టే ఒక్క అన్నం ముద్ద కోసం యుగాల తరబడి ఎదురు చూడాలి. నీవు ఎవరి అన్నాన్ని అయితే కింద పడేశావో ఆ అన్నపు విలువ తెలుసుకునే వరకు నీకు ముక్తి లేదు. నీ గొంతు ఆకలితో ఎండిపోతున్నా ఎవరో ఒకరు నీకు అన్నం పెడితే తప్ప నీ కడుపు నిండదు అని భయంకరమైన శాపాన్నిచ్చారు. శుభవర్ధనుడు ఒక్కసారిగా భయపడిపోయాడు. తన అహంకారం అప్పటికప్పుడు పటాపంచలయ్యింది. మహర్షి పాదాలపై పడి కన్నీరు మున్నీరుగా వేడుకోగా ఆ కరుణామయుడు శాంతించి ఇలా అన్నాడు, రాజా, నీ పాపానికి శిక్ష తప్పదు. ప్రకృతి ధర్మం ప్రకారం నీవు దీనిని అనుభవించాలి. కానీ నీ పశ్చాత్తాపం చూసి ఒక మార్గం చెప్తున్నాను. నీవు కాకి రూపంలో ఉన్నప్పుడు నీ వంశంలో పుట్టిన ఒక పుణ్యాత్ముడు ఎప్పుడైతే భక్తితో తన చేతులతో నీకు మొదటి ముద్దను అన్నంగా పెడతాడో ఆ రోజున నీకు శాప విముక్తి కలుగుతుంది. అప్పటి వరకు నీవు ఆకలి దప్పికలతో అలమటిస్తూ ఈ భూలోకంలోనే తిరుగుతూ ఉంటావు. నీ ఆకలి తీరాలంటే అది కేవలం నీ రక్త సంబంధీకులు పెట్టే పిండం లేదా అన్నం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పారు. కాలక్రమేణా శుభవర్ధనుడు మరణించాడు. మహర్షి మాట ప్రకారం అతడు ఒక నల్లని కాకిగా జన్మించి శతాబ్దాల పాటు ఆహారం కోసం వేచి చూస్తూ గడిపాడు. ఎంతోమంది అన్నం పారేసేవారు, కానీ ఎవరూ కూడా ప్రేమతో భక్తితో ఆ కాకికి పెట్టేవారు కాదు. అతడు చెత్తలో వెతికిన ఎంగిలి మెతుకులు తిన్నా అతడి ఆత్మకు తృప్తి అనేదే లేదు. ఆ శాపం అతనిని అలా వెంటాడింది. యుగాలు చక్రంలా తిరుగుతూ ఉన్నాయి. త్రేతాయుగం ముగిసి ద్వాపర యుగం ప్రవేశించింది. కాల ప్రవాహంలో ఎన్నో రాజ్యాలు మారాయి. ఎందరో రాజులు వచ్చారు. కానీ శుభవర్ధనుడి ఆత్మ మాత్రం ఆ కాకి రూపంలో ఇంకా భూలోకంలోనే అలమటిస్తోంది. వందల ఏళ్లుగా ఆకలి దప్పికలతో సంచరిస్తున్న ఆ ఆత్మకు ఏ ఆహారమూ శాంతినివ్వలేదు. చిట్ట చివరకు అతని వంశంలోనే పుష్యమిత్రుడు అనే ఒక పరమ ధర్మాత్ముడు జన్మించాడు. పుష్యమిత్రుడు కేవలం పేరుకే ధర్మాత్ముడు కాదు, చేతల్లో కూడా సకల జీవుల పట్ల కరుణ చూపేవాడు. అతడు నిత్యం శాస్త్ర నియమాలను పాటిస్తూ పితృదేవతల పట్ల అపారమైన భక్తి కలిగి ఉండేవాడు. ఒక పవిత్రమైన మహాలయ పక్షాల సమయాలలో ఆకాశం మేఘావృతమై ఉన్న ఒక శుభముహూర్తాన పుష్యమిత్రుడు తన తండ్రిని, తాతలను మరియు తన వంశంలోని అజ్ఞాత పూర్వీకులందరినీ తలుచుకున్నాడు. ఆ రోజు పుష్యమిత్రుడి భార్య పవిత్ర గంగాజలంతో స్నానమాచరించి ఎంతో నిష్ఠతో భక్తితో అన్నాన్ని వండింది. ఆ వంట చేస్తున్నంతసేపు ఆమె మనసులో ఏ ఇతర ఆలోచనలు లేకుండా కేవలం పితృదేవతల ఆకలి తీరాలనే సంకల్పం మాత్రమే ఉంది. పుష్యమిత్రుడు కూడా స్నానాది కర్మలు ముగించి తడి బట్టలతోనే పితృతర్పణాలు విడిచి భార్య వండిన ఆ వేడివేడి అన్నాన్ని ఒక విస్తరిలో ఉంచి ఇంటి మేడపైకి వెళ్ళాడు. ఆ అన్నం నుండి వస్తున్న సువాసన గాలిలో కలిసి ఆ ప్రాంతమంతా వ్యాపించింది. పుష్యమిత్రుడు కళ్ళు మూసుకొని చేతులు జోడించి, ఓ పితృదేవతలారా, మా వంశంలో జన్మించి మరణం అనంతరం ఎక్కడైనా ఆకలితో అలమటిస్తున్న ఆత్మలు ఉంటే ఈ పవిత్ర ఆహారాన్ని స్వీకరించి తృప్తి చెందండి. మా తప్పులను క్షమించి మా వంశాన్ని చల్లగా దీవించండి అని ఆర్తితో వేడుకున్నాడు. ఆ సమయంలో శతాబ్దాలుగా ఆకలితో మాడిపోయి ఏ అన్నం ముద్ద తనను శాప విముక్తిని చేస్తుందో అని ఎదురుచూస్తున్న శుభవర్ధనుడి ఆత్మ ఆ కాకి రూపంలో అక్కడికి చేరుకుంది. ఆ అన్నపు దివ్యమైన వాసన తగలగానే ఆ కాకికి పూర్వజన్మ స్మృతులు మెదిలాయి. త్రేతాయుగంలో తాను చేసిన అన్నం నింద, కన్మ మహర్షి ఇచ్చిన శాపం అన్నీ గుర్తొచ్చాయి. కళ్ళ వెంట నీరు కారుతూ ఉండగా ఆ కాకి మెల్లగా వచ్చి పుష్యమిత్రుడు ఉంచిన ఆ అన్నాన్ని ఒక్కో ముద్దగా ఎంతో ఆత్రంగా తృప్తిగా స్వీకరించింది. ఆ కాకి అన్నం తింటున్న తీరు చూసి పుష్యమిత్రుడికి ఏదో తెలియని సంతోషం కలిగింది. ఆ కాకి చివరి మెతుకు తినగానే ఒక అనూహ్యమైన అద్భుతం జరిగింది. ఆ కాకి కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న దీనత్వం పోయి ఒక దివ్యమైన వెలుగు ప్రకాశించింది. ఒక్కసారిగా ఆ కాకి శరీరం నుండి వెలుగులు విరజిమ్మాయి. పుష్యమిత్రుడు ఆశ్చర్యంతో చూస్తూ ఉండగానే ఆ కాకి రూపం అంతమై అక్కడ దివ్యమైన వస్త్రాలు, ఆభరణాలు ధరించిన ఒక తేజోమయ అయిన పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. అతడే శుభవర్ధనుడు. ఆ క్షణాన ఆకాశం నుండి దేవతలు పుష్యవర్షం కురిపించారు. శుభవర్ధనుడు పుష్యమిత్రుడి దగ్గరకు వచ్చి, నాయనా, నీవు చేసిన ఈ చిన్న పని నా శతాబ్దాల
నరకయాతనను అంతం చేసింది. ఆహారాన్ని అవమానించి నేను అనుభవించిన శిక్ష నేటితో నీ వల్ల ముగిసింది. నీవు పెట్టిన ఈ అన్నం కేవలం నా కడుపునే కాదు, నా ఆత్మను కూడా తృప్తిపరిచింది. ఈ రోజు నుండి నీవు నీ సంతతి ఎప్పుడూ ఆకలితో ఉండరు. లోకంలో ఎవరైతే కాకికి భక్తితో అన్నం పెడతారో వారి పితృదేవతల ఆకలి తీరి వారు స్వర్గలోకాలకు వెళ్తారు అని దగ్ధ స్వరంతో చెప్పి దివ్య విమానం ఎక్కి పితృలోకానికి వెళ్ళిపోయాడు. అది చూసిన పుష్యమిత్రుడు పరవశించిపోయాడు. ఈ కథను తన శిష్యుడికి వివరిస్తూ మార్కండేయ మహర్షి ఇలా అన్నారు. చూసావా శిష్య, కాకికి అన్నం పెట్టడం వెనుక ఎంతటి వేదన, ఎంతటి విముక్తి ఉన్నాయో. అందుకే మన పూర్వీకులు కాకిని యమధర్మరాజు ప్రతినిధిగా పితృదేవతల స్వరూపంగా భావించమని చెప్పారు. ఇది కేవలం ఒక పక్షికి పెట్టే ఆహారం కాదు, మన పూర్వీకుల ఆత్మలకు అందించే శాంతి. అయితే నాయన, కాకికి అన్నం పెట్టే విధానం కూడా అత్యంత ముఖ్యమైనది. కాకికి అన్నం పెట్టే ముందు మనిషి తప్పనిసరిగా స్నానం చేసి శుచిగా ఉండాలి. అపవిత్రంగా ఉన్నప్పుడు పెడితే ఆ ఫలితం దక్కదు. అలాగే మనం ఇంట్లో వండిన ప్రతి ఆహార పదార్థంలోనూ మొదటి ముద్దను కాకికి కేటాయించాలి. మనం తినకముందే ఆ దైవిక శక్తికి సమర్పించాలి. అలా స్నానాది కర్మలు ముగించి నిర్మలమైన మనస్సుతో వండించిన ఆహారంలో మొదటి ముద్దను కాకికి పెడితే 8 రకాల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని నీవు శ్రద్ధగా విని లోకానికి చాటి చెప్పు. ఇది తరతరాల వరకు అందరికీ ఉపయోగపడే సనాతన ధర్మం. మొదటి ప్రయోజనం పితృదోష నివారణ. మానవ జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా పితృదోషం ఉంటే జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. మనం ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మొదటి ముద్దను కాకికి పెట్టడం వల్ల గతించిన మన పూర్వీకులు ఆ ఆహారాన్ని స్వీకరించి తృప్తి చెందుతారు. వారి ఆత్మలు శాంతిస్తే వారి ఆశీస్సులు వంశంపై ఉండి ఇంట్లోని అశాంతి, కలహాలు, ఆటంకాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆశీస్సులే మనకు శ్రీరామ రక్ష. రెండవ ప్రయోజనం శనిదేవుని అనుగ్రహం. నవగ్రహాలలో శనిదేవుడి వాహనం కాకి. ఎవరైతే నిత్యం కాకికి ఆహారం అందిస్తారో వారిపై శనిదేవుని క్రూర దృష్టి ఉండదు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని లేదా అష్టమ శని నడుస్తున్నవారు కాకికి అన్నం పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు. శని ప్రభావం వల్ల వచ్చే అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు ఈ చిన్న పని వల్ల క్రమంగా తగ్గిపోతాయి. మూడవ ప్రయోజనం అకాల మృత్యు భయం తొలగిపోవటం. పురాణాల ప్రకారం యమధర్మరాజుకు కాకి అత్యంత ప్రీతికరమైనది. కాకిని ఆదరించటం అంటే యమధర్మరాజును గౌరవించటమే. కాకికి నిత్యం ఆహారం ఇచ్చేవారి ఇంటిలో అకాల మృత్యువు, ప్రమాదాలు సంభవించవని, వారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవిస్తారని పెద్దల నమ్మకం. నాలుగవ ప్రయోజనం వంశాభివృద్ధి మరియు సంతాన ప్రాప్తి. పితృదేవతలు సంతృప్తి చెందని గృహాల్లో సంతాన సమస్యలు, పుట్టిన పిల్లలు అనారోగ్య పాలవటం వంటివి జరుగుతూ ఉంటాయి. కాకికి పెట్టే అన్నం పూర్వీకుల ఆత్మలను చల్లబరిచి ఆ గృహంలో యోగ్యులైన సంతానం కలగడానికి, వంశం నిలబట్టడానికి మార్గం సుగమం చేస్తుంది. ఐదవ ప్రయోజనం ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి. కాకిని కొందరు జ్యేష్ఠాదేవి వాహనంగా భావించినప్పటికీ దానిని సంతృప్తిపరచడం వల్ల ఆ ఇంట్లో ఉన్న దారిద్ర్యం బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. రావలసిన బాకీలు రావటం, అప్పుల బాధ తగ్గటం వంటి మార్పులు గమనించవచ్చు. ఆరవ ప్రయోజనం గ్రహదోషాల శాంతి. కాకికి అన్నం పెట్టడం కేవలం శనిదేవుడికే కాదు, రాహువు మరియు కేతువుల దోషాలకు కూడా ఒక గొప్ప పరిహారం. ఈ 3 గ్రహాల వల్ల కలిగే అపవాదులు, కోర్టు కేసులు, శ్రమ, భయం వంటివి కాకికి నిత్యం ఆహారం పెట్టడం వల్ల నెమ్మదిగా తొలగిపోతాయి. ఏడవ ప్రయోజనం రుణ విముక్తి. ప్రతి మనిషికి జన్మతః దేవ రుణం, పితృ రుణం మరియు భూత రుణం అనే 3 రుణాలు ఉంటాయి. భూత రుణం అంటే మన చుట్టూ ఉన్న మూగజీవాలకు మనం చేయవలసిన సేవ. స్నానం చేసి శుచిగా ఉండి కాకికి అన్నం పెట్టడం వల్ల ఈ భూత రుణం తీరుతుంది. ఇది మన కర్మఫలాన్ని శుద్ధి చేసి మనసులో తెలియని భారాన్ని తగ్గిస్తుంది. 8వ ప్రయోజనం అంతిమంగా మోక్ష ప్రాప్తి. తన ఆకలిని మాత్రమే చూసుకోకుండా నిస్వార్థంగా ప్రతిరోజు ఒక జీవి ఆకలి తీర్చి తన పితృదేవతలను స్మరించే వ్యక్తికి మరణం అనంతరం సద్గతులు లభిస్తాయి. ఆ పుణ్యం అతడిని రక్షించి జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది. మార్కండేయ మహర్షి ఈ 8 ప్రయోజనాలను వివరించి తన శిష్యుణ్ణి దీవించారు. నాయనా, ఆహారం వండినప్పుడు మొదటి ముద్దను అగ్నికి గాని లేదా కాకికి గాని సమర్పించటం మన సంస్కృతిలో ఒక దివ్యమైన క్రతువు. దీనిని ఎవరైతే నిరంతరం ఆచరిస్తారో వారు లోకంలో సకల సుఖాలను పొందుతారు.
కాకిని ఎప్పుడూ అసహించుకోకూడదు, దానిని కొట్టకూడదు. అది మన గడప వద్దకు వచ్చి అరుస్తూ ఉందంటే అది మన పూర్వీకుల సందేశాన్ని మోసుకొచ్చిందని అర్థం. ఈ సత్యం తెలుసుకున్నవాడు ధన్యుడు అని ముగించారు. ఆ శిష్యుడు తన గురువు పాదాలకు నమస్కరించి ఆ రోజు నుండి నిత్యం కాకికి అన్నం పెట్టే ఆచారాన్ని ఒక మహత్తర ధర్మంగా స్వీకరించాడు. ఈ అద్భుత గాథ విన్న వారికి కూడా అటువంటి పుణ్యం లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి, మీ జీవితంలో వెలుగులు నింపుకోండి. వీడియోలోకి వస్తే, ఈ అష్టమి రోజున ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉన్న కష్టాలు, దరిద్రాలు, అప్పుల బాధలు పోతాయి. తిరిగిలేని రాజయోగం పడుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఉప్పుకు అంతటి శక్తి ఉంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతూ ఉంటాయి. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారవుతుంది. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. ఉప్పుకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా అష్టమి రోజున రాత్రి 7 తర్వాత ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు, ధన సమస్యలు పోతాయి, కష్టాలు పోతాయి, అప్పుల బాధలు తీరిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది అప్పులు చేసేసి ఆ అప్పులు తీర్చలేక బాధపడిపోతూ ఉన్నారు కదా. ఆ అప్పులు తీరి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలంటే తప్పకుండా ఈ ఉప్పు పరిహారం చేయండి. అంతేకాదు, ఈ పరిహారంతో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోతుంది. కనుక ఉప్పుతో ఈ పరిహారం చేయండి. 7 నుండి 12 గంటల మధ్యలో, అంటే చీకటి పడినప్పటి నుండి మీరు పడుకునేలోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అష్టమి రోజు చక్కగా ఒక గాజు గిన్నెను కానీ, లేదా చిన్న ఇత్తడి గిన్నెను కానీ, రాగి గిన్నెను కానీ, చెక్క గిన్నెను కానీ తీసుకొని ఆ గిన్నె నిండుగా గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు వేసిన తర్వాత అందులో 7 లవంగాలను గిన్నె చుట్టూ ఇక్కడ చూపిస్తున్నట్లుగా, అనగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టండి. ఆ తర్వాత ఈ ఉప్పు మధ్యలో ఒక మంచి తులసి ఆకును కూడా పెట్టండి. లవంగాలు చాలా శక్తివంతమైనవి. లవంగాలతో ఎటువంటి కష్టాలైనా సరే తొలగించుకోవచ్చు. లవంగాలకు మన దశను మార్చేసే శక్తి ఉంది. కనుక 7 లవంగాలను గుండ్రంగా అమర్చి ఆ లవంగాల మధ్యలో తులసి ఆకును పెట్టుకోవాలి. తులసి ఆకు కూడా చాలా మంచి ఆకు. ఇలా తులసి ఆకును పెట్టిన తర్వాత ఆ ఆకు మీద కొంచెం పసుపును, కొంచెం కుంకుమను చల్లండి. చిటికెడంత పసుపు, చిటికెడంత కుంకుమ వేస్తే సరిపోతుంది. తర్వాత ఈ ఉప్పు బౌల్ను తీసుకొని వెళ్ళి మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో పక్కన అడ్డం లేకుండా ఒక సైడ్కి పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత అమ్మవారికి మీ కోరికను చెప్పుకోండి. ఒక మనిషికి ఎంత వివరంగా చెప్తారో అంత వివరంగా అమ్మవారికి చెప్పుకోండి. అమ్మా లక్ష్మీదేవి, మాకు అప్పులు ఉన్నాయి, లేదా ధన సమస్యలు ఉన్నాయి, లేదా కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాలు తీరి మేము కూడా సంతోషంగా ఉండాలి. మా జీవితం అద్భుతంగా మారేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. ఇలా మీ కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ఉప్పు బౌల్ను అక్కడ అలా వదిలివేసి మీరు ఇక మీ పనులు చేసుకోండి. ఇలా చేయటం వలన 4 వైపుల నుండి కూడా ధనం వస్తుంది. చాలా మంచి ఉపయోగాలు కలుగుతాయి. అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి. ఇలా పెట్టిన ఉప్పు బౌల్ను 48 గంటల పాటు అక్కడే ఉంచండి. అంటే 2 రోజుల పాటు అలా ఉంచండి. అప్పుడు ఆ ఉప్పు లేత పసుపు రంగులోనికి కానీ, లేత పచ్చ రంగులోనికి కానీ, లేత నీలం రంగులోనికి కానీ మారుతుంది, లేదా తడితడిగా మారుతుంది. అలా మారిందంటే మీ ఇంట్లోని చెడంతా కూడా పోయిందని అర్థం. ఒకవేళ 48 గంటల్లో ఈ ఉప్పు రంగు మారకపోతే, లేదా తడితడిగా మారకపోతే ఇంకొక 48 గంటలు అక్కడే వదిలివేయండి. అలా ఆ ఉప్పు ఎప్పుడు రంగు మారుతుందో, తడితడిగా మారుతుందో అప్పుడు ఆ ఉప్పు బౌల్ను తీసి దానిలోని ఉప్పును, తులసి ఆకును, లవంగాలను, పసుపు, కుంకుమలను ఒక కవర్లో వేసేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి ప్రవహించే నీటిలో పడవేయండి. ఈ శక్తివంతమైన అష్టమి రోజు ఇలా చేసుకోవటం వలన ధన సమస్యలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, సకల దేవతల అనుగ్రహం కలిగి అప్పులు తీరిపోతాయి. ఎంత పెద్ద అప్పులు ఉన్నా తీరిపోతాయి. చాలా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు కూడా అష్టమి రోజు ఉప్పుతో ఇలా చేసి అప్పుల బాధల నుండి బయటపడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.